హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను. యాడికి మార్నింగే రెడీ అయినాను అనుకుంటా. ఈ వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ గో చలో. ఏం లేదండి, ఈరోజు మేమైతే గుడికి వెళ్దామని ఫిక్స్ అయినాం అనమాట. ఒక 3 ప్లేసెస్ అయితే కవర్ చేద్దామని మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నాం అనమాట, టీమ్మేట్స్. సో అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము మెట్రోకి అయితే వచ్చేసినాము. మెట్రోకి వచ్చేసి ఇంకా మెట్రో నుండి బయలుదేరినాము. మెట్రో ఎక్కేసి ఇంకా టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. టికెట్ తీసుకొని ఇంకైతే మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పటికే టైం ఆల్మోస్ట్ ఎంత అయిందంటే 8 ఆ మధ్య అయిందనమాట. ఇంకా గుడికి వెళ్తున్నాం అనమాట మేమైతే. ఏ గుడికి అయితే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మనం వచ్చారు ఎక్కాల్సిన మెట్రో కూడా వచ్చేసింది అనమాట. సో మేమైతే మెట్రో అయితే ఎక్కేసినాం అనమాట. ఎక్కేసి మా ఫ్రెండ్ ఒకటి రావాలంటే వాడికి కాల్ చేసినాం అనమాట. కాల్ చేస్తే వాడు అమీర్పేటలో ఎక్కుతాను రా అన్నాడు. మధురానగర్లో ఎక్కుతా అన్నాడు. మేము ఇంకా అమీర్పేట వరకు వచ్చేటప్పుడు ఫోన్ చేసినాడు, ఎక్కడున్నారా అని. మేము అమీర్పేటలో ఉన్నామంటే దిగేయండి నెక్స్ట్ మెట్రోకి వెళ్దాము, నేను ఇంకా మధురానగర్లోనే ఉన్నాడు అన్నాడు. సో ఇంకా వాడి కోసం అయితే వెయిట్ చేసి మళ్ళీ దిగేసినాం అనమాట. దిగేసి మళ్ళీ ఇంకో మెట్రో వచ్చింది, దాంట్లో ఎక్కేసినాం అనమాట. మా ఫ్రెండ్ అయితే ఎక్కేసిన. చూడండి, నేను ఇంకా మెట్రోలో అంతా వీడియో చేసి ఇంకా మెట్రో నుండి అయితే ఉప్పల్కి అయితే వచ్చేసినాం. ఉప్పల్లో అయితే మెట్రో దిగేసినాం అనమాట. ఇక్కడ నుండి మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ అని అయితే చెప్తాను. మెట్రో అయితే దిగేసినాం అనమాట. ఈ నుంచి అయితే యాదగిరి గుట్టకి అయితే వెళ్ళాలి. ఈ నుంచి అయితే బస్సు అయితే ఉంటుంది అనమాట. డైరెక్ట్ అయితే బస్సు అయితే మాకు దొరికింది యాదగిరి గుట్టకి. సో మేమైతే బస్సు అయితే ఎక్కేసినాము. ఇది భువనగిరి అనే ప్లేస్లో కొద్దిసేపు డ్రైవర్ ఆపినాడు, ఎందుకంటే ఇక్కడ నుండి అయితే జనాలు వస్తారనమాట, ఇక్కడ నుండి కూడా ఎక్కుతారనమాట. ఈ భువనగిరి అనే ప్లేస్లో అయితే ఒక కోట అయితే ఉందంటే భువనగిరి కోట అనేది, అది కూడా చాలా ఇక్కడైతే భువనగిరి కోట అనేది ఉంటుందంట. ఇక్కడైతే ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే కవర్ చేద్దామని చెప్పేసి మేమైతే బస్ ఎక్కి బయలుదేరినామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ దేవుని దర్శనం చేసుకుని వచ్చేసి ఇంకెక్కడైనా కవర్ చేద్దాంలే అని చెప్పేసి మేమైతే ముందైతే యాదగిరి గుట్టకి అయితే బయలుదేరినాం. బయలుదేరేటప్పుడు నేనైతే మధ్యలో వీడియో అయితే చూద్దాం ఎట్లుంటుంది ఏమని చెప్పేసి మధ్యలో వీడియో అయితే తీసిన అనమాట. తీస్తుంటే నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే దారి మధ్యలో పోయేటప్పుడు చెట్లు, ఆ కొండలు చూస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది అనమాట. కొండలు అయితే అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయన్నమాట. దేవుడు కూడా కొండ మీదనే చెక్కినట్టు అదే అన్నమాట. అక్కడే స్వయంభుగా వెలిసినారని చెప్తున్నారు. చూడాలా ఇప్పుడైతే. నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అనమాట యాదగిరి గుట్టకి. మీలో ఎంతమంది ఫస్ట్ టైం వెళ్తున్నారు కింద కమెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే పోయేటప్పుడు అయితే నాకైతే వ్యూ అయితే భలే అనిపించింది. మధ్యలో చెట్లు, ఆ కొండలు, ఈ వాటర్ అంతా చూస్తుంటే చూడండి, ఇది కూడా ఒక నదిలా ఉందన్నమాట. ఈ వాటర్ కూడా బాగా క్లీన్ అండ్ క్లియర్గా కనపడుతున్నాయి అన్నమాట. చూడండి, చెట్లు అయితే దారి పక్కన అయితే మళ్ళీ కనిపిస్తున్నాయి అనమాట. ఇది వచ్చే దారిలో ఒక చిన్న గుడి పక్కన ఉంటే బస్సు అయితే వెళ్తుందన్నమాట. చాలా బాగుంది అనమాట ఈ గుడి కూడా. సో మనం అయితే పోయే ముందు గుడికి అయితే యాదగిరి గుట్ట అయితే దర్శనం చేసుకొని మళ్ళీ మిగతా వచ్చేటప్పుడు అయితే ఇంకేమైనా గుడిలు ఉంటే కవర్ చేద్దామని చెప్పేసి మేమైతే ఫస్ట్ యాదగిరి గుట్టకి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, పైకి వెళ్ళే కొద్దీ కొండ ఎక్కే కొద్దీ నాకైతే బాగా అనిపించింది. చూడండి, అదే అనమాట గుడి. అంత దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. దూరం నుండి చూస్తుంటే నాకు బాగా అనిపించింది. ఇంకా దగ్గరికి వెళ్తే ఎట్లుంటుందేమో తెలియదు, కానీ పైన కొండ మీద అంత బాగా కట్టినారంటేనే గ్రేట్ అన్నమాట మన వాళ్ళు. చూడాలి ఇంక దేవుడు ఎట్లుంది అంటే సెల్లులో అయితే అలవ్ లేదన్నారు. ఇంకా ఎట్లా మనం వీడియోస్ తీసేదానికి కూడా కుదరకపోవచ్చు మేబీ. పైకి వెళ్ళిన తర్వాత ఒక ఫొటోస్ అవి తీసుకునే సపరేట్ ప్లేస్ ఉంటే అక్కడైతే చూపిస్తాను అనమాట వీడియో ఎట్లుంది ఏమి గుడి పరిస్థితి అంతా. మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా బాగుంటుంది అనమాట. చూడండి, చాలా మంది అయితే వచ్చేసిన పార్కింగ్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది, 2 వీలర్స్కి 4 వీలర్స్కి. ఎందుకంటే పైకి అయితే అలో ఉండకపోవచ్చు మేబీ. ఎందుకంటే ఇక్కడ నుండి సపరేట్ బస్సులు ఉంటాయన్నమాట 5కి. అవన్నీ ఫ్రీ బస్సులే అనమాట. దేవుడికి మనకి తిరుమలలో ఎట్లనో ఇక్కడ కూడా కింద నుండి పైకి దేవుడికి బస్సులు, ఫ్రీ బస్సులు ఉంటాయంట. మేమైతే ముందు అక్కడ దిగేసి ఆ నుంచి అయితే ఫ్రీ బస్సులు అయితే ఎక్కాలన్నమాట. చూద్దాం ఎట్లుంటుంది ఏమి అని చెప్పేసి. ఇంకా నేనైతే దిగేసి మొబైల్స్ అన్ని సపరేట్గా పెట్టేసి ఇంకా అయితే బస్సు ఎక్కితే ఫ్రీ బస్సు ఎక్కేసి వెళ్ళామన్నమాట. చూడండి, పైన దేవుడి దర్శనం కూడా అయిపోయిందనమాట మాకు. ఎందుకంటే ఇంక దేవుడి దర్శనం తర్వాత ముందు అయితే సెల్లులు అయితే తీసుకున్నారన్నమాట. సెల్లులు అన్ని గ్యాజెట్స్ ఉండేటన్నీ తీసుకొని లాకర్లో పెట్టేసిన అనమాట. దేవుని లోపల నుండి చూడొచ్చే మాత్రం చాలా బాగుంది. ఆ లైటింగ్, ఆ ఎయిర్ కండిషన్ అంతా చాలా, ఏసీలు కూడా గోడలోనే అమర్చారు. ఆ లైటింగ్ కూడా ఎల్లో లైట్ వేసి అసలు దేవుళ్ళు అయితే మామూలుగా లేరన్నమాట. రాళ్ళలోనే దేవుని మలిచినారన్నమాట. చాలా బాగుంది గుడి అయితే మాత్రం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది యాదగిరి గుట్ట గురించి కూడా ఒకటి ఆర్టికల్ కూడా వచ్చింది, ఒకసారి బుక్లో కూడా ఎక్కిందనమాట. చాలా ప్రత్యేకమైన గుడి అని చెప్పేసి మన గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పినారనమాట మొత్తానికి. సో చూడాలా ఆ ప్రత్యేకత ఏంది నాకైతే క్లారిటీగా అయితే తెలియదు అనమాట. మీలో ఎవరికైనా తెలిసింటే కింద కమెంట్ చేయండి. చూడండి, బ్యాక్ సైడ్ నుండి వ్యూ అయితే చాలా బాగుంది. నేనైతే గుడి పై నుండి మొత్తం కిందికి అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఎట్లా ఉందో చూద్దామని చెప్పి. చూడండి, ఎంత నీట్గా క్లీన్గా ఉంది. అట్లా
డస్ట్ అనేది కనిపించట్లేదు, అంత నీట్గా పెట్టినారనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అందుకే ఇంకా మొత్తం మన వాళ్ళకి కూడా చూపిద్దాము వీడియో, మనం ఎట్లా వెళ్ళాము కదా అని చెప్పేసి నేనైతే చిన్న వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట, ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళలేదు. మేమంతా బ్యాక్ సైడ్ నుండి ఇంకా దర్శనం అయిపోతాను, ఇంకా బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాలన్నమాట. సో ఇంక ఇక్కడ నుండి వెళ్ళేసి మా వాళ్ళు అయితే మొబైల్ తీసుకొచ్చాను. ఇంకా నేనైతే అప్పుడు ఇంకా మళ్ళీ పైకి వచ్చి బ్యాక్ సైడ్కి అయితే కుదరదు కదా అని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో అయితే కూడా తీసేస్తున్నాను అనమాట. నాకైతే బాగా అనిపించేసింది, ఎందుకంటే చాలా నీట్గా ఉంది, క్లీన్గా కూడా ఉందన్నమాట. చాలామంది అయితే వస్తున్నారు, కొంతమంది అయితే పెళ్ళి చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు కొంతమంది ఇక్కడ పెళ్ళి కూడా చేసుకున్నారు. వాళ్ళైతే ఇక్కడ వచ్చి ఇంకా దేవుని దర్శనం చేసుకున్నట్టున్నారు. అందుకే ఇదంతా ఇట్లా ఉంది చూడండి. పైన గోపురం చూడండి ఎట్లుంది, అట్లా అంతా గోల్డ్ కలర్లో చాలా అంటే మెరుస్తుంది ఎండకైతే, ఎందుకంటే ఎండాకాలం కదా, చాలా అంటే చాలా మెరుస్తుంది అనమాట గోల్డ్ కలర్ అంతా అనమాట. చూడండి వేడి అయితే మామూలుగా లేదు. అయితే మేమైతే మొత్తానికి అయితే దర్శనం చేసుకున్నాం. చూడండి అసలు రాయి ఎట్లుందన్నమాట, ఈ గుడి అంటే చాలా ఆర్కిటెక్చర్గా చేసినారన్నమాట. అసలు నాకైతే భలే అనిపించేసింది అనమాట. మీరు చూసి ఖచ్చితంగా ఈ గుడి ఎవరైనా విజిట్ చేయాలి, ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. లోపల దేవుడిని దర్శనం చేసుకునేంత వరకు నాకైతే అసలు ఏమీ గుర్తులేదు, అంత బాగుందన్నమాట. దేవుడు తప్ప ఏమీ అసలు బయట విషయాలు అయితే గుర్తు కూడా రావట్లేదు మనకైతే, అంత పీస్ఫుల్గా ఉందన్నమాట లోపల. చూడండి ఇది ఒక సైడ్ నుండి, ఇది బ్యాక్ సైడ్ అయిపోతే ఇది ఒక లెఫ్ట్ సైడ్కి వచ్చి తీస్తున్నాను అనమాట. ఇది ఇంత ఫ్రంట్ సైడ్ చూడండి. అసలు ఆ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ది చూడండి ఎంత బాగుందన్నమాట. అంటే అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది అట్లీస్ట్ ఆ సన్లైట్ పడే కొద్దీ అది ఇంకా మెరుస్తుంది అనమాట. చాలా బాగా అనిపించేసింది. ఇట్లా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే గుడి. సో చాలా బాగుందన్నమాట. చూడండి ఇదంతా ఫ్రంట్ అనమాట. ఇంకా ఇది దేవుడు ఫ్రంట్ సైడ్ అనమాట, అది రూట్కి అయితే అంతా చూడండి. ఇదంతా ఇంకా సైడ్ అనమాట. ఈ సైడ్ నుండి కూడా వచ్చి మొత్తం తీస్తాను అనమాట, ఎందుకంటే మన వాళ్ళంతా చూడాలి కదా. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకైనా దేవుడి దర్శనం కలిగినట్టు అనే ఫీలింగ్ వస్తుందని చెప్పి నేనైతే మన వాళ్ళ కోసం అయితే వీడియో అయితే తీసేసాను అనమాట. మామూలుగా అయితే మొబైల్స్ అన్నీ అలో ఉండవు అనమాట. ఇక్కడైతే జస్ట్ బయట వరకు ఫొటోస్కి వాటికైతే అలో ఉంటుంది. సో మేమైతే ఫోన్ పైకి తెచ్చుకొని మరి వీడియో తీసి అయితే మేమైతే వెళ్ళేసరికి ఫుల్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, 1-2 అవుతుంది. అందుకే ఎండ ఇంట్లో ఉంది అసలు. ఇంకా అందుకని చెప్పేసి కాసేపు వచ్చాక ఇంకా నీళ్ళకైతే వచ్చేసినాం. చూసేసి ఇదంతా కవర్ చేసాము, చూసినట్టు ఉంటుంది అని చెప్పి మళ్ళీ వస్తామో రామో, ఇంకా మళ్ళీ అయితే కంపల్సరీ రావాల్సిందే, అంత బాగా నచ్చేస్తుంది నాకైతే. ఇంకైతే ఇక్కడైతే ఆ 3 ఉన్నాయి కదా, అది మొత్తానికి లోపలైతే రథం అయితే ఉందన్నమాట. సో మొత్తానికి ఇంకా అక్కడ వెళ్ళి కూడా 3 నామాలు ఉండే కాడ కూడా అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు. ఎండ అయితే మామూలుగా లేదు. సో నేనైతే కాసేపు నీళ్ళలో ఉండేసి అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా చూడండి, ఇంకా కిందికి వస్తే ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. పెద్ద గుడిలోనే చిన్న దేవుడు గుళ్ళు, ఈ ఆంజనేయ స్వామిటి, శివుడి స్వామిటి, ఇవన్నీ గుళ్ళు ఉన్నాయి. ఇదంతా లడ్డు ప్రసాదంకి వెళ్ళే కౌంటర్ వే అనమాట. కిందికి వచ్చేసి ఇదో చూడండి. ఇంకా నుంచి కూడా ఆ సైడ్కి వెళ్తే మాత్రం ఇంకా దేవుడి చిన్నగా నంది శివాలయం కూడా కనిపిస్తుంది. ఇంకా మేమైతే మొత్తానికి అయితే ఇంకా ఇక్కడ కూడా చూడండి పైన అయితే ఆవు కూడా కనిపెడుతుంది అన్నమాట, గోమాత. ఇంకా మా ఫోటోలు అయితే వేసుకొని మేమైతే లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పేసి. ఇంక ఇక్కడ కూడా ఫోన్ అయితే అలా ఉండదు, కాకపోతే ఇంక నేను చిన్నగా అయితే తీసినాను అనమాట. నంది చూడండి ఎంత బాగుందో. సో నంది ఇదంతా చూడండి, ఇది అయితే చాలా కూల్గా ఉంది. లోపల అయితే మాత్రం ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే ఈ దేవుడిని దర్శనం చేసుకొని అయితే ఇంక వెళ్ళిపోదాము అని చెప్పేసినాము. ఇదే లాస్ట్ అనమాట. ఇంక దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం అయితే తీసుకొని తినేసినాము. తినేసి ఇంకా ఎట్లా మా వాడైతే ఇంకా ఎట్లా ఇంక వచ్చింది ఫస్ట్ టైం కదా, సో మా వాళ్ళకి బ్యాంగిల్స్ తీసుకోవాలని చెప్పినాడు. సో సరే తీసుకోపోరా అని చెప్పి పోయినాడు. పోయి చూస్తుంటే అన్ని కాస్ట్ అయితే ఎక్కువ ఉండేది. ఇంకా వాళ్ళ చిన్న పాప ఏదో ఉందంటే ఆ పాపకి అయితే తీసుకొని ఇంకైతే బయటకు వచ్చేసినాం. బయట నుండి ఇది ఒక చిన్న వ్యూ తీసేసిన అనమాట. వచ్చేసి ఇంకా మనం బస్సు ఎక్కేసి భువనగిరికి అయితే వెళ్దాము. అక్కడ ఒక చిన్న కోట ఉంటుంది అని చెప్పినాం కదా, అక్కడైతే చూసేద్దామని చెప్పేసి మేమైతే రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట. ఇంకా భువనగిరి కోట ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. మీరైతే మన వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే వస్తున్నాయి అనమాట. సో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇది ఎంత ఇంకా బ్యాక్ సైడ్ మేమైతే రిటర్న్ అవుతున్నాం కదా దేవుడిది. సో ఇంకా మొత్తానికి ఇది ఒక వీడియో అయితే తీసినాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఎట్లా ఉంటుంది ఏమని చెప్పేసి మన ఫ్రెండ్స్ ఇంకా ఉడిపి హోటల్కి అయితే వచ్చేసిన మధ్యాహ్నం భోజనం తినేసి వెళ్దామని చెప్పి. ఉడిపి హోటల్ గురించి కూడా చాలా ఫేమస్ అయింది, మీకు తెలిసిందే. సో ఫుడ్ ఎలా అంటే ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉండింది, నాకైతే బాగా నచ్చింది.